ఓం శ్రీమాత్రే నమః. జూలై 11 స్కంద పంచమి నుండి సింహరాశి వారికి 5 సంవత్సరాల పాటుగా రాజయోగం. కోట్లు మీ సొంతం. సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశిలోకి మకా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి స్కంద పంచమి నుండి కూడా రాజయోగం అయితే వరించబోతుంది. ఈ రాజయోగం కారణంగా సింహరాశి వారి జీవితంలో తిరుగుండదని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది. సహజంగా సింహరాశి వారిని గమనించినట్లయితే వీరిలో కోపం అనేది అధికంగా ఉంటుంది. పైకి ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా సున్నితమైన మనస్తత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఒకరిని తక్కువ చేసి మాట్లాడడానికి లేదా ఎదుటివారిని చిన్నబుచ్చడానికి అస్సలు ఇష్టపడరు. ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తారు. నాయకత్వ లక్షణాలు అనేవి సింహరాశి వారిలో అధికంగా కొలికిపుచ్చుకొని ఉంటాయి. ఈ రాశివారు ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో అనుకూలిస్తాయి. కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు సైతం వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమలకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. పనులు మాత్రం ప్రణాళికల పరంగా జరగటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సింహరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు రోజు రోజుకి తమల్ని తాము ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించిన విద్యార్థుల్లో చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు అధికంగానే ఉంటాయి. పాఠశాలలో లేదా కళాశాలలో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ముందుండి నిర్వహణ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. విద్యార్థుల పట్టుదల అనేది పెరుగుతుంది. కొంతమందికి మీరు సరైన సమాధానం ఈ సమయంలో మీ యొక్క విజయంతో సంపాదించి చెప్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే చెరువులకు సంబంధించి కొన్ని కొత్తగా వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల మంచి వ్యవసాయ ఫలితాలు పొందుతారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే సాగుతుంది. సింహరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. చిన్న ఉద్యోగం అని విద్యార్హతకు తగినది కాదని తక్కువ జీతమని ఇలా సాకులతో వచ్చిన ఉద్యోగాన్ని ఆ మాత్రం వృధా చేసుకోవద్దు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు ఈ సమయంలో కొంచెం వేగంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు.
సింహరాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే రాశివారి ఈ మాసంలో కొన్ని నూతన ప్రారంభాలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో తరచూ వివాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని చిన్నబొచ్చడం లేదా మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా మర్చిపోయి విలువ లేకుండా తీసి పాడేయడం ఇటువంటివన్నీ కూడా కొంచెం ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో భార్యాభర్తల మధ్య ఈ సమయంలో అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి కారణంగా మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా జీవిత భాగస్వామి సహకారం ఆశించిన రీతిలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అలానే నూతనంగా గృహ నిర్మాణానికి కానీ కొనుగోలు కానీ లేదా గృహ మార్పులు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నెమ్మదిగా సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులు మాత్రం రాజకీయ పరంగా ఈ సమయంలో విపరీతమైన డబ్బును అయితే సంపాదిస్తారు. అలానే పేరు ప్రఖ్యాతులకు కూడా ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మిమ్మల్ని ఎవరైతే నమ్మించి మోసం చేసి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో తగిన గుణపాఠాన్ని చెప్తారు. శత్రువులపై ఖచ్చితంగా మీరు పైచేయి సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ప్రత్యర్థుల విషయంలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం అగ్రిమెంట్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీరు తిరస్కరించడమే మంచిది. కొన్ని అగ్రిమెంట్లు ఇతరుల కోసం మీరు ఒప్పుకున్నట్లయితే వాటిని పూర్తి చేయలేక మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రీడా రంగంలో అత్యున్నతమైన విజయాలు అయితే సాధించడం జరుగుతుంది. క్రీడాకారులకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే వృత్తిరీత్యా చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలన్నిటిలోనే కూడా అనుకూలత ఉంటుంది. ఈ రాశి వారికి సూర్య భగవానుడు రాశి యొక్క అధిపతి కాబట్టి సూర్యుడిని ఆరాధించుకున్నట్లయితే గ్రహబలం అనేది మరింత పెరుగుతుంది. దీని కొరకు సింహరాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం అలానే ప్రతి ఆదివారం ఏదైనా పాలతో చేసిన ప్రసాదాన్ని సూర్యునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఖచ్చితంగా సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహాలు విజయవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.